అందరికీ నమస్తే అండి. షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. మేబీ అది మరో వారం 10 రోజుల్లో అధికారికంగా నిర్ణయం బయటకు రావచ్చు. అయితే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిట్ట నిలువున చీల్చేయడానికి ఒక పెద్ద ప్లాన్ సిద్ధమైంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక శక్తులందరూ కూడా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలను టికెట్లు ఇవ్వకుండా పొమ్మనలేక పొగ పెడుతున్నారు కాబట్టి సో వైసీపీలో ఒక పెద్ద అంతర్గత డ్రామాను వాడుకొని ఆ పార్టీని నిలువుగా చేల్చడానికి ఒక యాక్షన్ ప్లాన్ అయితే రెడీ అయింది. సో దీనిలో భాగంగా షర్మిల గారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న కొంతమంది నాయకులు ఆల్రెడీ టచ్లోకి వెళ్ళారు. ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఒక 5 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఆమెతో కలిసి అడుగేయడానికి ఆ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కొంతమందికి కాంగ్రెస్ ఫ్లేవర్ పోలా, కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం పోలా. సో ఆ నిజమైన కాంగ్రెస్ పార్టీ వాదులు, నిజమైన కాంగ్రెస్ పార్టీ అభిమానులు వైసీపీలో మనసు చంపుకొని బలవంతంగా ఉన్న వాళ్ళకి షర్మిల గారు కాంగ్రెస్లోకి మళ్ళీ రావడం ఒక పెద్ద ఉత్సాహాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. పైగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కూడా మేము ఆంధ్రప్రదేశ్కు ప్రయారిటీ ఇస్తాము, ప్రత్యేక హోదా ఇస్తాము అని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి చేత ఒక పెద్ద బహిరంగ సభ పెట్టించి విశాఖపట్నము అలాగే రాయలసీమ ప్రాంతాల్లో అక్కడ పుంజుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెయిన్లీ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశాలు ఎక్కువ రాయలసీమ ప్రాంతంలోనే ఉన్నాయి. రాయలసీమలో సాంప్రదాయ రాజకీయవాదులు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకే మొగ్గు ఉండేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఐసీయూలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ బలం అంతా వైసీపీకి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారిది కృత్రిమంగా వచ్చిన బలం. సో కృత్రిమంగా వచ్చింది, కృత్రిమంగానే పోద్ది. సో కాంగ్రెస్ పార్టీ బలం మళ్ళీ కాంగ్రెస్కు వెనక్కి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. అందుకే రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులే ఎక్కువగా ఉన్నారు షర్మిల గారితో పాటు నడవడానికి, షర్మిల గారి పార్టీ కాంగ్రెస్లోకి వెళ్ళడానికి. ఇందాక ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఒక మాట కూడా చెప్పారు, షర్మిల గారు రాక కోసం ఎదురు చూస్తున్నాను, ఆమె వచ్చిన వెంటనే ఆమెతో పాటు కలిసి అడుగు వేస్తాను, నేను వైఎస్ ఫ్యామిలీలో ఉంటాను అని మాట ఇచ్చాను కాబట్టి షర్మిల గారు కూడా వైఎస్ ఫ్యామిలీనే కాబట్టి ఆమెతో పాటే కలిసి అడుగేస్తాను అని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. అలాగే ఆ గుంటూరు జిల్లా పక్కనే ఉన్న మరో జిల్లాకు చెందిన ఒక ఎంపీ గారు కూడా వైసీపీలో దాదాపుగా ఆయనకు టికెట్ లేనట్టే. సో ఆయన కాంగ్రెస్ పార్టీ అంటే విపరీతమైన అభిమానం, వాళ్ళ ఫ్యామిలీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉండేది. సో ఆయన కూడా టీడీపీలోనూ అలాగే వైసీపీలోనూ నిలదొక్కోలేకపోయాడు, 2 పార్టీల్లోనూ ఆయనకు నచ్చల. సో అందుకే మళ్ళీ కాంగ్రెస్లోకే వెళ్ళడానికి ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నాడంట. సో అందుకే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీతో షర్మిల గారి టీంతో చర్చల్లో జరుపుతున్నట్టుగా ఒక టాక్ అనమాట. సో వీళ్ళతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన ఒక కీలక నాయకుడు, అలాగే రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక 4 ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా షర్మిల గారితో ఆల్రెడీ టచ్లోకి వెళ్ళారని, షర్మిల గారు ఏపీకి వచ్చిన ఒక 4-5 రోజుల్లోనే భారీగా చేరికలు ఉంటాయి, ఆ చేరికలన్నీ కూడా వైసీపీ నుంచే ఉంటాయి అనేది అయితే వాస్తవం. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీ ఓటింగు 10%కు పెరుగుద్ది. ఆ పార్టీ ఓటింగ్ 1% నుంచి 10%కు పెరుగుద్ది. ఆ 10% కూడా ఎటువంటి మొహమాటం లేకుండా నిరభ్యంతరంగా చెప్పేయచ్చు ఆ ఓట్లు ఎవరివి అని. వైసీపీ ఓట్లే, జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లే. సో కళ్ళెదురుగానే 10% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోతుంది. 10% ఓట్లతో పాటు కొంతమంది కీలక నాయకులను, కీలక నాయకత్వాన్ని వైసీపీ కోల్పోబోతోంది. అదైతే స్పష్టం. షర్మిల గారు రావడం ఆలస్యం, వస్తే జరగబోయేవి ఇవే. దీన్నైతే ఎవరూ ఆపలేరు. థ్యాంక్ యూ.